రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ శ్రేణులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రజలకి దగ్గరయ్యే దిశలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు? మేము వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నిలబడుతున్నాము. బ్యాంక్స్కి వెళ్తున్నాము, లోన్స్ దగ్గర కానీ, లేదంటే ఏదైనా ఇట్లాంటి కేసెస్ ఏమన్నా అయినప్పుడు అసలు ఏం జరిగిందో కూలంకషంగా మనం అసలు ప్రాబ్లం ఏంది, మన వాళ్ళదే తప్ప, మన దగ్గరకు వచ్చిన వాళ్ళదే తప్ప. నేను మీకు ఇప్పుడు ఒకటే చెప్పే ఒక లైన్లో, ఆర్డర్ వచ్చింది అంటే కోర్టు ఆర్డర్, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు ఆర్డర్ పట్టుకోవడానికి ఒక 15-20 ఏళ్ళు తిరుగు తెస్తున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి సిపి దాకా పోయిన వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసి వాళ్ళతో మేము కూడా పోయినాం. ఆ ఇష్యూ ఏముందమ్మా వాళ్ళని సెటిల్ చేసుకోమను అంటే, ఈ 15 ఏళ్ళు అంటే వీళ్ళు చేసేది ఏంది, సెటిల్ చేసుకోమని చెప్పడానికి ఆయనకు ఐపీఎస్ ఎందుకండి? ఏమన్నట్టు ఏంది అని అంటే, ఆయన ఒక కాంగ్రెస్ ఆయనకు దగ్గర బంధువు సిపి గారు. సో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది అది. ఏం చెప్తాం మనం దానికి? కాబట్టి పబ్లిక్లా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏదైనా మేము నిలబడి ఖచ్చితంగా మేము చూస్తున్నాం. మేము ఏ వాళ్ళు వచ్చినా కూడా మా ఆఫీస్కి రావచ్చు, మీ ఇష్యూస్ ఏమున్నా చెప్పుకోవచ్చు. మాకు సాధ్యమైనంత వరకు ప్రతి విషయంలో మేము ఉంటున్నాం. గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళని అప్లై చేపిస్తున్నాము. అట్లా పోతేనే ఇష్యూస్ వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేది మాకు అర్థం అవుతుంది. ఇది మల్లిక గారి మాటల్లో విన్నాము. బీజేపీ పార్టీ తరపు నుంచి ప్రతి ప్రజలకు అత్యంత చేరువుగా అయ్యే దిశలో వారి సమస్యలు వినడానికి కూడా మా ఆఫీస్కి ఎవరైనా రావచ్చు, మాతో పాటు కూడా చర్చించవచ్చు. వారి సమస్య పరిష్కారం కోసం మేము ఆహార కృషి చేస్తామని చెప్తున్నటువంటి మాటలు చూస్తున్నటువంటి కెమెరామెన్ అరుణ్తో నేను మీ గంగాధర్, కైజన్ న్యూస్. నమస్తే.